వృశ్చిక రాశి వారికి మే 19 సోమవారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి, అలాగే ఒక స్త్రీ ద్వారా మీ జీవితమే మారబోతుంది. ఆలస్యం చేయకుండా ఈ విషయాన్ని తప్పకుండా తెలుసుకోండి. వృశ్చిక రాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. రేపటి రోజున మీ దిన ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే ఒక స్త్రీ వలన మీ జీవితమే ఎలా మారబోతుంది అనేటువంటి పూర్తి అంశాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. తప్పకుండా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నం అయితే చేయండి. ఈ రాశి వారికి ఏ పని చేసినా కూడా తప్పకుండా అందులో విజయాన్ని సాధించడం కోసమే పని చేస్తూ ఉన్నట్లుగా వీరి పనితీరు అనేది కూడా ఉంటుందన్నమాట. అంటే ఇతర రాశుల వారి విజయం కోసం పని చేయరా అని కాదు, ఖచ్చితంగా అందరూ కూడా విజయాన్ని పొందేటువంటి ప్రయత్నం తప్పకుండా చేస్తారు. కానీ విజయాన్ని ఎప్పుడు కూడా పొందేటువంటి అదృష్టంలో ఈ రాశి వారికి ఒక వంతు ఎక్కువనే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరికి అదృష్టం ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి. అంటే దైవబలం చాలా ఎక్కువగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో ఎప్పుడు కూడా ప్రతి విషయంలో ముందంజలో ఉంటారనమాట. అలాగే ముందంజలో ఉండాలనుకునేటువంటి కోరికను కూడా బలంగా ఉంటాయి. అందుకే ఈ రాశి వారికి ఎక్కువగా అదృష్టం వరిస్తూ ఉంటుంది. అయితే వీళ్ళు చేసేటువంటి ప్రతి పనిని కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉంటేనే వీరు చేసేటువంటి పనిలో కూడా వీరు అనుకున్నటువంటి దానికంటే ఒకంత ముందే పనిని పూర్తి చేయడం ద్వారా ఇంకా విజయం పొందడం అనేది వీరు చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. అయితే భగవంతుడి యొక్క అనుగ్రహం కోసం వీరు తప్పకుండా ప్రతిరోజు కూడా ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోవడం వలన చాలా అనుకూలంగా కూడా ఉంటుంది. రేపటి రోజున మీకు ఏదైతే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకోండి అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు కదా. తప్పకుండా బిజినెస్ పరంగా కూడా అంతా కూడా స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు మీరు అంటే ఇంతలో స్టార్ట్ చేద్దాము, ఇంత పెట్టుబడి పెడదామని చెప్పి ఒక ప్రణాళిక ముందుగానే వేసుకొని ఉంటారు కదండి. ఆ వేసుకున్నటువంటి ప్రణాళికలో మీరు ఎంత అమౌంట్ అయితే అనుకుంటారో అంత తక్కువలోనే మీరు ఏదైనా మనసులో అనుకున్నారో ఆ యొక్క వ్యాపారం అనేది కూడా తప్పకుండా పూర్తవుతుందన్నమాట. అంటే రేపటి రోజున అదృష్టం అనేది మీకు వరిస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు కూడా ఈ రాశి వారికి నిత్యం కూడా ఉంటాయండి. ఎందుకంటే ఈ రాశివారు పరమేశ్వరుడికి ఎక్కువగా ఆరాధించాలి. ఆయనను ఆరాధిస్తే కనుక తప్పకుండా ఖచ్చితంగా మీకు ఆ పరమేశ్వరుని యొక్క ఆశీస్సులు ఎక్కువగా ఉండడంతో పాటుగా మీకు సక్సెస్ అనేది కూడా తప్పకుండా చూస్తారు. కానీ ఈ రాశి వారికి ఒక విషయంలో మాత్రం చాలా అంటే చాలా మైనస్ ఉందని చెప్పుకోవాలి. అదేంటంటే వీరి జీవితంలో కొన్ని విషయాల్లో చాలా వరకు కూడా కుటుంబపరమైనటువంటి విషయాల్లో చాలా వరకు వీళ్ళకు మైనస్ అని ఉంటుంది అనమాట. అంటే జీవిత భాగస్వామితో కొన్ని ఇబ్బందులు రావడం కానివ్వండి, కుటుంబంలో జరిగేటువంటి కొన్ని అంటే తల్లిదండ్రులతో సహోదరులతో వర్గంతో ఇలా కొన్ని ప్రతినిత్యం కూడా ఏదో ఒక సమస్య అయితే వస్తూ ఉంటుందన్నమాట. అన్నిట్లో సక్సెస్ అయిన ఈ ఒక్క కుటుంబ విషయంలో మాత్రం ఎదురు దెబ్బలు తగులుతూనే ఉంటాయి. వీటిని దాటుకోవడానికి విశ్వ ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. కానీ సక్సెస్ రేట్ అనేది ఈ విషయంలో చాలా తక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి ఏదో ఒక వివాదం అనేది కుటుంబ పరంగా తప్పకుండా చూస్తూనే ఉంటారు. అయితే ముఖ్యంగా చేయవలసినటువంటి పనులు ఏమిటి అంటే శివారాధన తప్పకుండా చేసుకోవాలండి. తప్పకుండా శివుడిని ఆరాధిస్తూ ఉంటే కనుక మంచిది. బిల్వ పత్రాలతో పరమేశ్వరుని పూజిస్తే ప్రతిరోజు కూడా పరమేశ్వరుడి యొక్క నామ జపాన్ని, అలాగే 108 సార్లు ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని మీరు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి దర్శించుకోండి. ఇలా ఎవరైతే ప్రతినిత్యం కూడా శివారాధన చేసుకుంటూ ఇలా ఉంటారో ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి మీరు ఊహించని దానికంటే ఎక్కువగా చూస్తారనమాట. మేమేనా ఇంతలా సంపాదించగలిగింది, మేమేనా అని చెప్పి తప్పకుండా ఆశ్చర్యపోయేటువంటి ఆర్థికంగా మీకు ముందు రోజుల్లో ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. పరమేశ్వరుని నమ్ముకొని ఎవరైతే పని చేస్తారో వారికి ఏ విధమైనటువంటి అనుగ్రహం అనేది ఉంటుందంటే కనుక మీ జీవితమే మారిపోతుందన్నమాట. ఆర్థికపరమైనటువంటి విషయాలన్నీ కూడా తప్పకుండా అనుకూలంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. కొన్ని ఇబ్బందులు అన్నిటిని కూడా పూర్తిగా జయిస్తారని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఈ రాశి వారికి అన్నీ బాగున్నా ఒక్కొక్కసారి కొన్ని ధనపరంగా అమౌంట్ అనేది వీరి చేతికి రాకుండా కొన్ని ఇబ్బందులు అనేటివి ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయన్నమాట. జీవితంలో ఊహించినటువంటి పెను మార్పులు తీసుకువస్తాయి. అదేంటంటే ఆర్థిక ఇబ్బందులు వలన వీళ్ళు ఈ ఆర్థిక ఇబ్బంది తొలగిపోయిన తర్వాత కూడా పూర్తిగా ఒక రేంజ్కి అయితే వెళ్ళిపోతారు. చాలా వరకు ఒక రేంజ్కి వెళ్తారనమాట. లేదంటే డీలా పడిపోతారు. అలా ఆర్థికపరమైనటువంటి ఆటుపోట్లు చాలా ఎక్కువగా ఎదుర్కొనేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయండి ఈ రాశి వారికి. ఈ రాశివారు ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తూ ఉంటారనమాట. వీళ్ళకు ఉన్నటువంటి సమస్యలు వీరి జీవితంలో ఏదైనా మార్పు జరగాలని చెప్పి కోరుకున్నారు. అవన్నీ కూడా రేపటి రోజున ఒక స్త్రీ అనుగ్రహంతో వీరు తప్పకుండా మంచి సిరుల వర్షాన్ని కురిపించబోయేటువంటి ఆ స్త్రీ అనుగ్రహంతో మీ లైఫ్ అనేది పూర్తిగా మారిపోతుందని చెప్పుకోవచ్చండి. మరి ఇంతకీ ఆ స్త్రీ ఎవరో తెలుసా? లక్ష్మీదేవి అండి. లక్ష్మీదేవి యొక్క రాక, ఒక దేవత మీ ఇంటికి స్వయంగా రాబోతుంది అనేటువంటి విషయం మీరు ఊహించని విధంగా జరగబోతుంది.
అంటే మిగతా రాశుల వారికి ఇంటికి వెళ్ళదని కాదండి. ఏ రాశి వాళ్ళకైనా ఎవరింటికైనా ఆ అమ్మ అనుగ్రహం అనేది తప్పకుండా ఉంటే కనుక ఆహ్వానించడం వేరు, ఆ తల్లి రావడం వేరనమాట. మనకి అంటే మనం ఘనంగా లక్ష్మీదేవిని ఆగమనం చేయడానికి మనం కొన్ని ఇబ్బందులను ఏదైతే ఎదుర్కొంటూ ఉన్నామో ఆ ఇబ్బందులన్నీ కూడా మనం దూరం చేసుకోవడానికి కొన్ని విషయాలను అయితే తప్పకుండా పాటించాలి. అయితే మానసికమైనటువంటి పరిస్థితుల్లో ఎవరైతే ఉన్నారో అంటే వారికి చాలా చక్కగా ఇప్పుడు నేను చెప్పేటువంటి విధంగా మీరు ఒక్కొక్కసారి ఒకటి అనుకోండి. అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం చాలా వరకు కూడా మన పరిస్థితులన్నిటికీ కూడా పూర్తిగా ఉంటుందని చెప్పుకోవాలన్నమాట. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఈ రాశి వారికి ఎవరైతే డబ్బు ఇస్తున్నారో, ఎవరి దగ్గర అయితే వారికి రావాల్సినటువంటి డబ్బు రావట్లేదని చెప్పి బాధపడుతున్నారో, ఊహించని విధంగా వీరికి ఆ డబ్బు అనేది తిరిగి రావడం జరుగుతుంది. అంటే లక్ష్మీదేవి ఇంట్లో స్త్రీ నివాసాన్ని ఏర్పరచుకోవడానికి తన యొక్క అడుగును మీ గడపలో పెట్టడం వలన, అదేవిధంగా ఆర్థికంగా కూడా మీకు రావాల్సినటువంటి డబ్బు రావడంతో పాటుగా మీ యొక్క వ్యాపార విస్తరణ కోసం బ్యాంకులో అప్లై చేసుకున్నటువంటి బ్యాంకులో మీరు సజావుగా ఏదైనా అంటే మీకు రావాల్సింది కూడా వెనక్కి వెళ్ళిపోవడం, ఇలాంటివన్నీ కూడా జరగడంతో పాటుగా డిప్రెషన్లోకి వెళ్ళి చాలా నిరాశ చెందినటువంటి సందర్భాలు కూడా ఈ రాశి వారికి ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ విధంగా మీకు లక్ష్మీదేవి యొక్క ఆగమనం చేయడం వలన మీ రుణాలన్నిటివి తప్పకుండా మంజూరు కావడం, ఇవన్నీ కూడా కొత్త ఆశలు మీ మనసులో రేకెత్తేస్తాయి అన్నమాట. తద్వారా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ప్రతి ఒక్క ఇబ్బందిని కూడా అప్పుల బాధల నుండి మీరు బయటపడతారని చెప్పుకోవచ్చు. ఇలా వ్యాపారాలు మీకు ఏదైతే సరిగా సాగడం లేదని చెప్పి బాధపడుతున్నారో, నష్టం వస్తుందని చెప్పి బాధపడుతున్నారో, ఈ రాశి వారికి లక్ష్మీదేవి యొక్క ఆగమనం అనేది చాలా ఎక్కువగా తీసుకొస్తుందని చెప్పుకోవచ్చండి. ఈ విధంగా ఈ రాశి వాళ్ళకు లక్ష్మీదేవి యొక్క రాకతో వ్యాపారం కూడా ఎక్కువగా సక్సెస్ అనేది అభివృద్ధి చెందుతుంది. ఇంకా చెప్పాలంటే అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువ రావడంతో వ్యాపారం చాలా సజావుగా సాగుతుంది, మంచిగా పరుగులు పెడుతుందని చెప్పుకోవచ్చు. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ఎవరికైనా ఎలాంటి నష్టాలను నుండైనా బయటపడేటువంటి పరిస్థితులు అయితే వస్తాయి. అంతేకాదు ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి దొరుకుతుంది. వీరు ఊహించని విధంగా డబ్బు జాగ్రత్త చేసుకోవడంతో పాటుగా పొలాలు కొనుక్కోవడం, ఇళ్లను కట్టించుకోవడం ఇలా జరుగుతూ ఉంటాయండి. మీరేం చెప్పాలంటే కనుక ఈ రాశివారు తప్పకుండా లక్ష్మీదేవి యొక్క ఆగమనం వీరికి సిరులు కురిపిస్తుందని చెప్పుకోవచ్చు. కాబట్టి మీ ఇంటికి లక్ష్మీదేవి యొక్క ఆగమనం జరగాలంటే ప్రతిరోజు కూడా సాయంత్రం 6 మీ ఇంటిని శుభ్రపరచుకోండి. చక్కగా లైట్లు వేసుకోండి. చక్కగా సువాసన భరితమైనటువంటి వాతావరణాన్ని కల్పించండి. అదేవిధంగా ఎర్రటి పుష్పాలతో కనుక లక్ష్మీదేవిని పూజించడం వలన అంటే ఇంట్లో సువాసన ఏ ఇంట్లో అయితే వస్తూ ఉంటుందో ఆ లక్ష్మీదేవి ఆవాసం ఏర్పరచుకుంటుందన్నమాట. సందేవుల లక్ష్మీదేవి యొక్క అష్టోత్తర నామాలు చదువుతూ ఉండండి. అలాగే లక్ష్మీదేవి ఎన్నో మార్పులు మీకు తప్పకుండా చేస్తుందన్నమాట. ఇలా చేసి లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుని తప్పకుండా మీ జీవితంలో మీరు ఏదైతే సక్సెస్ అనేది రాకుండా బాధపడుతూ ఇప్పటివరకు మీ సక్సెస్ అనేది రావడం లేదని చెప్పి దిగులు పడుతూ ఉన్నారో వాటన్నిటిలో కూడా మీకైతే తప్పకుండా సక్సెస్ అనేది వస్తుందండి. రేపటి రోజున మీ పనుల్లో చాలా బిజీగా గడుపుతారనమాట. వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా అన్నిట్లోనూ రేపటి రోజున మీరు చాలా అదృష్టకాలంగా చెప్పుకోవచ్చు. అలాగే కుటుంబ పరంగా కూడా చాలా సంతోషంగా, ఆనందంగా మీరు జీవితానికి ముందుకు వెళ్ళడం రేపటి రోజున చాలా ఆనందంగా, సంతోషంగా ఉంటారనమాట. ఏదైనా కానీ ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని తప్పకుండా మీ ఇంట్లోనూ అలాగే మీ మనసుకు కూడా ప్రశాంతంగా, ఆరోగ్యంతో పాటు చాలా సంతోషంగా అయితే మీరు రేపటి రోజున గడపబోతున్నారని చెప్పుకోవచ్చు. ఈ విధంగా అపరిమితమైనటువంటి శక్తి, కుతూహలం మీకు లభించడంతో మీకు అందించినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా తప్పనిసరిగా మలుచుకుంటారు. అలాగే రేపటి వరకు మీరు ప్రశాంతమైనటువంటి తప్పనిసరిగా అంటే ఇంకా ఎక్కువగా మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి లక్ష్మీదేవి ఆరాధనతో పాటు శివారాధన కూడా చేసుకోండి. అలాగే ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉంటారు. చాలా వరకు షాపింగ్ ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట. మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఒత్తిడికి గురి చేయొచ్చు. కొంచెం షాపింగ్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు బాగా ఇరిటేషన్ కావచ్చు అనమాట. ఈ విషయంలో మీకంటే పెద్దవారితో కూడా కొన్ని గొడవలు జరిగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. రేపటి రోజున మీరు శివారాధన తప్పనిసరిగా చేసుకొని మీకు ప్రతికూలతను అనుకూలతగా మార్చుకోవడానికి తప్పకుండా శివుడికి ఎంతో ఇష్టమైనటువంటి బిల్వ పత్రాలతో అలాగే పారిజాత పుష్పాలతో శివుడిని పూజించండి. అలాగే శివుడికి ఎంతో ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి కొబ్బరికాయను శివుడికి సమర్పించండి. ఇలా చేస్తూ ఉంటే కనుక మీ జీవితం చాలా సంతోషంగా, హ్యాపీగా, మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా ఆనందంగా మీరు ఉండగలుగుతారనమాట. చూశారు కదండి రేపటి రోజున మీకు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.